హలో అందరికీ. నా పేరు ప్రసన్న. నా గొంతు అసలు బాలేదు. పెద్ద బాగున్నా గానీ అంత పెద్ద మంచి గొంతేం కాదులేండి. సరే, మిగతాయన్నీ పక్కకి అవాయిడ్ చేసి ఇప్పుడు నేను పెట్టే వీడియోని చూడండి. ఇదైతే తిరుపతిలో దగ్గరలో ఉన్న బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ అని చెప్పేసి ఒకటి దగ్గరగా అందరికీ తెలిసే ఉండొచ్చు. మేమైతే ప్రతిసారి పిల్లల కోసం ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, ఒట్టి గుడికి తప్ప. సో అందుకని చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట. కొంచెం వాతావరణం కూడా చల్లగానే ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి. ఓపిక ఉంటేనే వెళ్ళండి, ఎందుకంటే 4 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్లో ఉన్నాయి ఈ వాటర్ రైడ్స్ అన్నీ కూడా. కానీ ఈ వాటర్ రైడ్స్ పద్దాక ఒక రైడ్కి ఏమో జారిపోవడం, కిందకి వెళ్ళడం, మళ్ళీ పైకి రావడం ఇలా అవుతుంది అనమాట. రైడ్స్ ఎంజాయ్ చేస్తున్నావి కానీ మళ్ళీ పైకి ఎక్కాలంటే మాత్రం విసుగొచ్చేస్తుంది. నేనైతే అంతగా న్యాయం చేయలేకపోయాను. మా పెద్దమ్మాయి మాత్రం మామూలుగా తిరగలేదు. అదిగోండి, వాళ్ళ డాడీ ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. నేను ఈ వీడియో తీసుకోవడమే సరిపోయింది నాకు, మీకోసం ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి. నాకు మెమరీ లాగా ఉంటుందిలే. ఓకే, పిల్లల్ని ఎప్పుడైనా ఇలా తీసుకెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా చిన్నది పెద్దమ్మాయి కూడా చక్కగా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఆ డబ్బులు కూడా బాగానే వదిలేయండి. ఈచ్ పర్సన్కి వచ్చేసి 700 రూపీస్ అంట. 100 సెంటీమీటర్స్ లోపు ఉంటే ఫ్రీ అంట. మా చిన్నది వచ్చేసి ఒక 110 ఉంటుందేమో, 10 సెంటీమీటర్స్ ఊరికి అలా పెరిగిపోయింది. లేకపోతే ఒక 700 మిగిలాయి. మేమైతే కొంచెం బాగానే ఎంజాయ్ చేసాము. ఓపిక ఉండాలి. ఆ వాటర్లో సాయంత్రానికల్లా గజ్జి, దురద, తామర అన్నీ రావచ్చేమో, చూద్దాం. ఇదిగోండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఇలా మేమైతే మా సమ్మర్లో ఒక చిన్న వెకేషన్కి వెళ్ళామన్నమాట. మీరు ఎక్కడికైనా వెళ్ళారేమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే, ఈ వీడియో ఇలా ఎండ్ అయింది.